తెలిసిన వాళ్ళ అబ్బాయి కుర్రాడి చిన్నాడేనండి. కిడ్నీలో రాళ్ళు. అంటే వాడెవడికో వచ్చింది కదా! మన పిల్లాడికి రాదు అనుకుంటారా? వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిపోయింది కదా! పిల్లలు ఏది కావాలంటే అది తింటూ ఉంటారు. మనం కూడా ఏం చేయలేం. ఎందుకు? వాడు పేచీ పడలేక, వాడి బాధ భరించలేక. ఇక పెద్దవాళ్ళం అంటే ఓకే. మనం కాస్త లైఫ్ స్టైల్ పర్వాలేదు. గట్టిగా నీళ్లు తాగుతాం, వాకింగ్‌కి వెళ్తాం. వాళ్ళకి అది లేదు. వాడు వాకింగ్‌కి వెళ్తానన్నా మనం వెళ్ళనివ్వం. ఆడుకుంటానన్నా ఆడుకోనివ్వం. గట్టిగా కూర్చోబెట్టి ఒకే చోట చదివిస్తూ ఉంటాం కదా! సో, సెడెంటరీ లైఫ్ స్టైల్. వీటి కారణం చేత అంటే ఇవి కూడా కొన్ని కారణాలు. కిడ్నీలో రాళ్ళు బాగా బాగా పెరిగిపోతున్నాయి. పిల్లల్లో కూడా ముఖ్యంగా. అది ఒకసారి కనిపెట్టండి. వాడు పాపం పాస్ పోసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. పెయిన్ వస్తుందంటూ ఉంటాడు. ఎక్కడరా అంటే పొట్టలో చూపిస్తాడు. కానీ పొట్టలో కాదండి. మూత్రనాళానికి ఆ కిడ్నీ స్టోన్స్ అడ్డుపడితే వస్తాయి. అలాగే తరచూ అంటే ఫ్రీక్వెంట్‌గా మూత్రం ఒకేసారి రాదు పాపం. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలా వెళుతూ ఉంటాడనమాట. తరచూ వెళ్తున్నాడన్నా కూడా అదే. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇంకా బాగా ఎక్కువైపోయి అంటే మూత్రం ఆగిపోయి వెనక్కి తన్నుద్ది కదా! అది ఇన్ఫెక్షన్ అవుతుందండి. ఇక జ్వరం వస్తూ ఉంటుంది. సరే ఈ జ్వరం ఫ్రీక్వెంట్‌గా వస్తోంది అన్నా గానీ, అలాగే మూత్రం రంగు మారుతోంది, వాసన వస్తోంది, అంటే ఎర్రగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తోంది అన్నా కూడా ఒకటి 2 సార్లు చెక్ చేసుకోవాలి. సరే ఇన్ని చెప్పారు కదా! అసలు ఎందుకు అంటే ముందే చెప్పాను కదండీ! లైఫ్ స్టైల్ అని చెప్పి. వేసవికాలం నీరు కాస్త ఎక్కువ తాగాలి, నీరు తాగట్లేదు. అలాగే టీవీ ముందు ఎక్కడో కూర్చొని ఫోన్ ముందో పాస్ పోసుకోవడానికి కూడా బద్ధకించేస్తున్నారండి. కొంతమంది ఆపుకుంటున్నారు. ఈ ఆపుకోవడం కూడా చాలా చాలా ప్రమాదం. ఇంకా యూరిక్ యాసిడ్ బాగా ఎక్కువ ఉన్న ఫుడ్స్ అండి. మటన్ దగ్గర నుంచి, కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి మీకు తెలుసు కదా! ఈ ఫుడ్స్ కూడా గట్టిగా లాగించేస్తున్నారు. వీటితో పాటు మళ్ళీ సాల్ట్ ఉండాలి. ఇక పచ్చళ్ళ దగ్గర నుంచి, చిప్స్ దగ్గర నుంచి కాలంతో సంబంధం లేదు కదా! వేసవికాలం అయినా కానీ గట్టిగా లాగిచ్చేస్తారు. సరే ఈ వేసవికాలం ఎక్కువ బాడీ చెమట రూపంలో పోతోంది, వాటర్ అంతా పోతోంది, ఎక్కువ తాగుదామా అంటే ఆస్పృహ కూడా ఉండదు. పిల్లలు ఏం చేస్తారో మీకు తెలుసు కదా! కూల్ డ్రింక్‌లోంచి బాటిల్ తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లోంచి బాటిల్ తెచ్చుకొని కాస్త కొద్దిగా తాగుతారండి. అదొక అలవాటు అయిపోయింది. ఎక్కువ తాగాల్సిన చోట కొద్దిగా తాగుతున్నారు. ఇవన్నీ కలిపి పిల్లల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడానికి, కిడ్నీలో రాళ్ళు రావడానికి మనకొస్తే తట్టుకోగలం. కాస్తో కోస్తో ఓర్చుకోగలం. పర్వాలేదు అడ్జస్ట్ అవుతాం. పిల్లలకు వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేము. అల్లాడిపోతూ ఉంటాం కదా తల్లిదండ్రులు. అదే పరిస్థితి. సో, మరి ఏం చేయాలి అంటారా? ఇవే చేయండి. ఇంకేముంది? కాస్త సాల్ట్ తగ్గించమనండి. కాస్త వ్యాపకం పెట్టండి. వ్యాపకం మీన్స్ గేమ్స్ వగైరా గట్టిగా ఆడనివ్వండి. చెమట పట్టనివ్వండి. గట్టిగా పట్టాక గట్టిగా వాటర్ తాగమనండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి దూరంగా ఉంచండి. సాల్ట్ తక్కువ పెట్టండి. కిడ్నీలో స్టోన్స్కి కారణమవుతున్న ఫుడ్స్ ఏంటో కూడా మీకు తెలుసు. వాటికి దూరంగా ఉండండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.